సపోజ్ ఈ వ్యక్తి ఉన్నాడు. ఇది ప్రాజెక్ట్లో ఈ ఫైల్ ఉంది బాస్. ఓకే, ఫైల్ 1 ఉంది, రైట్. సో ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఈయన పేరు భాను. మేనేజర్ ఏం చెప్పాడంటే, బాబు, భాను అనే వ్యక్తి ఇక్కడ ఉన్నాడు, తర్వాత ఆ, మహేష్ అనే వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. ఓకే ఓకే. ఇక పక్క ఇదిగో చందు అనే వ్యక్తి ఇక్కడ ఉన్నాడు, రైట్ రైట్. వీళ్ళందరూ అదర్స్ అమ్మా. ఓకే, నువ్వేం చేస్తావంటే ఈ ఫైల్ 1 మీద సింపుల్గా దిస్ ఇస్ వాట్ అవర్ ప్రాజెక్ట్ డైరెక్టరీ, నా ప్రాజెక్ట్ డైరెక్టరీ. ఇది డైరెక్టరీలో ఉన్న ఈ ఫైల్ 1కి ఎస్, వీళ్ళకి పర్మిషన్స్ ఇవ్వన్నాడు. ఎలాంటి పర్మిషన్స్ కావాలా? ఏం లేదు, వీళ్ళు చాలా మనకి ఎక్స్పర్ట్స్, భాను మహేష్ వీళ్ళందరూ కూడా. వీళ్ళకి సింపుల్గా చూడండి, ఈ ఫైల్ యాక్సెస్ చేసుకునే సౌకర్యం ఇవ్వమన్నాడు. అంటే యాక్సెస్ జరగాలంటే ఏంది, దాన్నే మనం ఏమంటామంటే ఫైల్లో ఉన్న డేటాని చూసుకునే సౌకర్యం ఇవ్వమన్నాడు. ఫైల్లో ఉన్న డేటాని చూసుకునే సౌకర్యం, చూడడం. చూడడం అంటే ఏంది, టు సీ ఆర్ టు యాక్సెస్, ఆర్ టు సీ ఆర్ యాక్సెస్. దీన్ని సింపుల్గా మనం ఏమంటామంటే రీడ్ అని పిలుస్తాం. రీడ్ యాక్సెస్ అంతే. సో ఇఫ్ ఐ ప్రొవైడ్ రీడ్ యాక్సెస్ టు దర్స్, ద ఫైల్ అనేది వీళ్ళకి ఓన్లీ డేటాని చూడడానికి మాత్రం ఉపయోగిస్తారు, అంతే సింపుల్గా చెప్పాలంటే. ఇఫ్ ఐ ప్రొవైడ్ రీడ్ యాక్సెస్ టు ద భాను మహేష్ చందు యూజర్స్ ఆన్ ఫైల్ 1, దే కెన్ ఏబుల్ టు రీడ్ దిస్ డేటా, దిస్ దిస్ కంటెంట్. ఎక్కడ? ఫైల్ 1లో ఉన్న కంటెంట్ రీడ్ యాక్సెస్ అంటాం దాన్ని. దాన్నే సింపుల్గా మనం రీడ్ దాని షార్ట్ కట్ ఫామ్ వచ్చేసి ఆర్. రీడ్ అంటే ఆర్ అనమాట. ఓకే ఓకే. మరి ఇప్పుడు యాక్చువల్గా ఇట్లా కాదు, ఇంకొక టీం వచ్చేసి మనకి ఇట్లా అడుగుతున్నారు. వీళ్ళు కాకుండా ఇంకో టీం ఉంది, ఎస్ ఎస్, వాళ్ళు దే ఆర్ వర్కింగ్ ఇన్ సమ్వేర్. ఇట్లా ఉన్నారు వాళ్ళు. గిరి, ఆ, ఇదిగో హరి, ఆ, తర్వాత కేకే, వీళ్ళు ఇట్లా ఉన్నారు. వీళ్ళు ఇంకా ఎక్స్పర్ట్స్ వాళ్ళకంటే. ఇప్పుడు మేనేజర్ ఏం చెప్పాడు, టీం లీడ్ ఏం చెప్పాడంటే, బాబు, ఎస్, గిరి, హరి వీళ్ళందరికి కూడా రీడ్ యాక్సెస్ ఇవ్వు. ఓకే, ఈ ఫైల్ మీద రీడ్ యాక్సెస్ ఇవ్వు అన్నాడు. అంటే ఈ ఫైల్ని చూడటానికి యాక్సెస్ ఇవ్వు అన్నాడు. రీడ్ చూసుకోవచ్చు వీళ్ళందరిక. వీళ్ళంతా ఏంది, అదర్స్, మొత్తం అదర్సే. అదర్స్ అదర్స్కి రీడ్ ఇమ్మన్నాడు. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏమన్నాడు, వీళ్ళకి రీడే కాదు, వీళ్ళు ఎక్స్పర్ట్స్, వాళ్ళకి ఫైల్స్ని మోడిఫై చేసుకునే సౌకర్యం కూడా ఇవ్వమన్నాడు. దట్ మీన్స్ వాడు మోడిఫై, దట్ మీన్స్ వాడు అప్డేట్ సౌకర్యం కూడా ఇవ్వమన్నాడు. అప్డేట్ కూడా ఇవ్వమన్నాడు. అప్డేట్ 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 అప్డేటే కాదు, అవసరమైతే వీళ్ళు ఆ ఫైల్స్లో ఉన్న డేటాని డిలీట్ చేసి మరికొంత డేటాని యాడ్ చేయడానికి కూడా సౌకర్యం ఇవ్వమన్నాడు. డిలీటింగ్ యాజ్ వెల్ యాజ్ అపెండింగ్. అపెండింగ్ అంటే ఏంది, కొన్ని లైన్స్ని యాడ్ చేసుకోవటం వాళ్ళు. ఎక్కడ? ఫైల్స్ లోపల, ఫైల్ లోపల మరికొంత డేటా యాడ్ చేసుకోవచ్చు. అంటే డిలీట్ అనే ఆప్షన్ రావాలి, అపెండ్ అనే ఆప్షన్ రావాలి, అసలు అప్డేట్ అనే ఆప్షన్ కూడా రావాలి. అప్డేట్ అంటే ఏంది, కొంత లైన్స్ ఉన్నాయి, దీన్ని తీసేసి మరికొంత డేటాను అప్డేట్ చేయటం. ఇట్లాంటి సౌకర్యం కూడా ఇవ్వాలి. అప్డేట్ ఇన్ ద సెన్స్ వాట్, మోడిఫైయింగ్, డిలీటింగ్, అపెండింగ్, ఇట్లా రావాలన్నాడు. ఓకే ఓకే. సరే, అప్పుడు దానికి ఎలాంటి యాక్సెస్ ఇవ్వాలి? అప్పుడు చూడండి, ఒక ఫైల్ మీద ఏదైనా ఆపరేషన్స్, ఇదిగో చూడండి, ఏదైనా ఒక ఫైల్ మీద ఇదిగో డేటాని ఇన్సర్ట్ చేయటం, ఇన్సర్ట్ చేయటం, అవసరమైతే డేటా ఇన్సర్ట్ చేసిన డేటాని మాడిఫై చేయటం, మాడిఫై చేయటం, అవసరమైతే ఇన్సర్ట్ చేసిన డేటాని ఎస్ డిలీట్ చేయటం, డిలీట్ చేయటం. అంటే ఇన్సర్ట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, అవసరమైతే మరికొంత డేటాని యాడ్ చేసుకోవచ్చు. దట్ మీన్స్ వాడు అపెండ్ అంటే ఏంది, యాడింగ్ సమ్ మోర్ లైన్స్ టు ద ఎగ్జిస్టింగ్ ఫైల్, దిస్ ఇస్ కాల్డ్ అపెండ్. ఈ ఫైల్ 1 ఉంది, ఫైల్ 1లోకి మరికొంత డేటాని యాడ్ చేసుకుంటున్నాం, దిస్ ఇస్ కాల్డ్ అపెండ్. ఎగ్జిస్టింగ్ ఫైల్కి డేటాని యాడ్ చేసుకోవటం, దిస్ ఇస్. అంటే ఇక్కడ ఇన్సర్ట్ అనేది ఒకటి ఉంది, మాడిఫై ఒకటి ఉంది, డిలీట్ ఒకటి ఉంది, అపెండ్ ఉంది. ఇన్సర్ట్ అంటే డేటాని ఇన్సర్ట్ చేసుకోవటం, మాడిఫై అంటే చేసిన ఉన్న డేటాని మాడిఫై చేయటం, దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ అప్డేట్. డేటాని డిలీట్ చేసుకునే సౌకర్యం.
డేటా ఎప్పుడైనా కావాలంటే అప్పుడు అపెండ్ చేసుకునే సౌకర్యం. ఓకే. అంటే ఇన్సర్ట్ చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు, ఏదైనా ఈ 4 ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయొచ్చు ఈ ఫైల్ 1 మీద. నేను అదర్స్కి ఇస్తే మరి ఈ 4 ఆపరేషన్స్ని మనం ఏమని పిలుస్తారంటే, సింపుల్గా ఈ 4 ఆపరేషన్స్ మనం ఏమని పిలుస్తామంటే రైట్ ఆపరేషన్స్ అంటాం. రైట్ యాక్సెస్ అంటాం. రైట్ యాక్సెస్. ఇఫ్ ఐ ప్రొవైడ్ అ రైట్ యాక్సెస్ టు ద అదర్స్ ఆన్ ఫైల్ 1, ద అదర్స్ విల్ గెట్ ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, అపెండ్, యాక్సెస్ ఆన్ దిస్ ఫైల్ 1 అంతే. సో చూడండి సింపుల్గా. ఇప్పుడు ఫైల్ 1 ఉంది. Suppose if I provide read access, read access, access to the others on file 1, ఇది on file 1, read access to the others on file 1. ఓకే. సో అప్పుడు ఏం జరుగుతుంది? వాట్ హ్యాపన్స్? అదర్స్ కెన్ రీడ్ దిస్ ఫైల్ డేటా, అంతే. ఇదే జరిగేది. అదర్స్ కెన్ రీడ్ దిస్ ఫైల్ డేటా. ఓకే. అంటే ఇన్సర్ట్ కాదా? నో ఇన్సర్ట్. నో ఇన్సర్ట్. ఓకే. నో అప్డేట్. నో అప్డేట్. నో డిలీట్. ఓహో, నో డిలీట్. సో నో అపెండ్. ఎస్, ఇది అసలు యాక్చువల్ స్టోరీ. ఇన్సర్ట్ అవ్వదు, అప్డేట్ అవ్వదు, డిలీట్ అవ్వదు, అపెండ్ అవ్వదు, ఏం లేదు. నాట్ పాసిబుల్ టు ఇన్సర్ట్ డేటా, నాట్ పాసిబుల్ టు అప్డేట్ ద డేటా, అట్లా అని నేను జనరల్గా నో ఇన్సర్ట్ అని రాశాను. ఓకే. యాక్చువల్గా ఇది ఫైల్ 1కి మనం రీడ్ ఇచ్చినప్పుడు, రీడ్ అంటే ఇట్లా పనిచేస్తుంది. ఓకే. అదే ఫైల్ 1కి మనం సింపుల్గా ఇదిగోండి, ఇఫ్ ఐ ప్రొవైడ్ రైట్ యాక్సెస్ టు ద అదర్స్ ఆన్, ఇదే ఇంటర్వ్యూలో ఇట్లాగా అడుగుతాడు క్వశ్చన్స్. ఆన్ ఇఫ్ ఐ ప్రొవైడ్ రైట్ యాక్సెస్ టు ద అదర్స్ ఆన్ ఫైల్ 1, వాట్ హ్యాపన్స్? ఇట్లా అడుగుతాడు అనమాట. వాట్ హ్యాపన్స్ చెప్పండి, ఏమో జరిగిద్ది చెప్పమంటాడు. అది క్వశ్చన్. ఇంతే, ఈ మాదిరిగా క్వశ్చన్ అడుగుతాడు మిమ్మల్ని. అప్పుడు మీరేం చెప్పాలా? ఓకే, రైట్ యాక్సెస్ ఇచ్చావు దేనికి? ఫైల్ 1కి. అప్పుడు ఏం చేయిద్దా? అప్పుడు అదర్స్ అదర్స్ అర్థమైంది, పైన రాసినట్లే ఇట్లాగా. ఇక్కడ అదర్స్ కెన్ రీడ్ అన్నాం కదా. అదర్స్, ఎస్ కెన్ ఇన్సర్ట్ డేటా ఇంటూ ఫైల్ 1. ఓకే. అదర్స్ కెన్ ఇన్సర్ట్ ద డేటా, తర్వాత అప్డేట్ డేటా. ఓకే. అదర్స్ కెన్ అప్డేట్ చేయొచ్చు, ఇన్సర్ట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, డిలీట్ డేటా, తర్వాత అపెండ్ డేటా. అదర్స్ కెన్ ఇన్సర్ట్ డేటా, అప్డేట్ డేటా, డిలీట్ డేటా, అపెండ్ డేటా. అండ్ ఆల్సో యాక్చువల్గా అదర్స్ కెన్ రీడ్ ద డేటా ఆల్సో. రీడింగ్ ఈజ్ ఆల్సో పాసిబుల్ విత్ రైట్ కమాండ్. రీడింగ్ ఏంటిది? రీడింగ్ రీడ్ డేటా ఫ్రమ్ ద ఫైల్ 1. యాక్సెస్ ద డేటా ఫ్రమ్ ఫైల్ 1 ఆల్సో పాసిబుల్. ఎప్పుడు? మీరు రైట్ యాక్సెస్ ఇచ్చినప్పుడు. సింపుల్గా మనం ఏం చేస్తామంటే రైట్నే రైట్నే మనం డబ్ల్యూ అని పిలుస్తాం. రైట్నే మనం డబ్ల్యూ అని పిలుస్తాం. సో రీడ్నే మనం ఎస్ రీడ్నే మనం ఎస్ ఆర్ అని పిలుస్తాం. దట్ మీన్స్ వాట్? మనం కాంబినేషన్గా RW యాక్సెస్ ప్రతిదానికి ఇచ్చేస్తాం. అంటే ఇవ్వాలనుకున్న దానికి రీడ్ చేసుకోవచ్చు, రైట్ చేసుకోవచ్చు వాళ్ళు, నో ప్రాబ్లం. రీడింగ్ అండ్ రైటింగ్ ఈజ్ పాసిబుల్. బట్ రైట్ అంటే కొండ గుర్తు పెట్టుకోవాల్సింది మీరు ఇవే: ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, అపెండ్ అనేది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇవి. సో రీడ్ అంటే ఆరు, రైట్ అంటే డబ్ల్యూ. ఇది యాక్చువల్గా. ఓకే. ఒక ఫైల్కి మనం పర్మిషన్స్ ఇవ్వాలంటే. అయితే కొంతమంది ఎలా చేస్తారంటే సింపుల్గా
మీకు కొన్నిసార్లు చెప్పాను నేను. ఎలా చేస్తాను అంటే సింపుల్గా ఒక ఆయన ఉంటాడు. ఈయన యూఎస్లో ఉన్నాడు. ఇక్కడేమో ఇండియాలో ఉంది. ఇండియా. ఓకే. ఇక్కడ యుఎస్లో ఒక టీం ఉంది. ఇక్కడ ఇండియాలో మరొక టీం ఉంది. వీళ్ళు దేనికోసం, ఈ టీం దేనికోసం పనిచేస్తున్నారు? ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ కోసమే. ఓకే. ఈ టీం దేనికోసం పనిచేస్తున్నారు? ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ కోసమే. బోత్ టీమ్స్ ఆర్ వర్కింగ్ ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ కోసం, రైట్. బట్ ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ కోసం యుఎస్ నుంచి ఒక టీం పనిచేస్తుంది, ఇండియా నుంచి మరొక టీం పనిచేస్తుంది. అంటే దిస్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వీ కెన్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ ఆన్షోర్ మోడల్. ఆన్షోర్ అండ్ ఆఫ్షోర్. ఆన్షోర్ అండ్ ఆఫ్షోర్ మోడల్లో కూడా ప్రాజెక్ట్స్ నడుస్తాయి. ఆన్షోర్ ఆఫ్షోర్ మోడల్ అంటే ఈ మాదిరి ప్రాజెక్ట్స్ మనం ఆన్షోర్ ఆఫ్షోర్ మోడల్ అంటాం. అంటే ఒక ప్రాజెక్ట్ అనేది అక్కడున్న టీం తోటి ఇక్కడున్న టీం తోటి నడుస్తూ ఉంటే దాన్నే మనం ఆన్షోర్ ప్రాజెక్ట్స్ అంటాం. అంటే ఇక్కడ పనిచేసే టీం మెంబర్స్లో ఎవరైనా సరే ఉన్నారనుకోండి యాక్టివ్గా, ఇక్కడ అసలు యాక్చువల్గా యూఎస్లో ఎవరు ఉంటాడు? క్లయింట్ టీం అక్కడ ఉంటుంది. అంటే క్లయింట్ ఎగ్జాక్ట్గా ఇక్కడే ఉన్నాడు క్లయింట్. సో యాక్చువల్గా చెప్పాలంటే ఎస్, అక్కడున్న ఈ క్లయింట్ మనకు బిజినెస్ ఇచ్చాడు. ఇండియా టీంకి కూడా ఇండియాలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి బిజినెస్ ఇచ్చాడు. దిస్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వీ కెన్ ఆల్సో కాల్డ్ యాజ్ ఆన్షోర్ ఆఫ్షోర్ మోడల్. మనం అడుగుతాం ప్రాజెక్టు వాట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ ఇట్ ఈస్ అని చెప్తే కేటీలో వాళ్ళు చెప్తారు, బాబు దిస్ ఇస్ ఆన్షోర్ అండ్ ఆఫ్షోర్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్. సో వన్ టీమ్ ఈజ్ అవైలబుల్ ఇన్ యుఎస్ఏ అండ్ సెకండ్ టీమ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఇండియా. సో వీ మస్ట్ బోత్ వర్క్ టుగెదర్ అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. మీకు ఎప్పుడు ప్రాజెక్ట్ అసైన్ చేయకముందే కేటీ ఇస్తారు వాళ్ళు. దానికి సంబంధించిన విషయాలన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నో ప్రాబ్లం ఇట్లా. సో ఇప్పుడు సపోజ్ ఈ టీంలో ఇలా పనిచేసినప్పుడు ఇలా మనం ఇక్కడి నుంచి పనిచేస్తుంటాం. ఎవరు? ఈ భాను, ఈ మహేష్, ఈ చందు ఇక్కడి నుంచి పనిచేస్తారు. అక్కడి నుంచి వేరే వాళ్ళు వేరే టీం పనిచేస్తుంటారు. ఎస్ ఎస్, ఎట్లా అనమాట ఇలా. ఓకే. వాళ్ళకి మనకి కోఆర్డినేషన్. ఎస్. కాల్స్ మీటింగ్స్ అటెండ్ అవటం ఇవన్నీ అదే గొడవ. ఎస్ ఎస్. అయితే ఇక్కడ మనకి సింపుల్గా క్లయింట్స్ అదే అప్పుడప్పుడు మనకి ఈ క్లయింట్ ఎస్ భాను చేసే వరకు బాగా నచ్చింది అనుకో, అప్పుడు మేనేజర్ భానుని మా దగ్గరకు పంపించేయి అంటాడు వెంటనే. ఎందుకు? ఎస్, ఇస్ ఎక్సలెంట్ రిసోర్స్, బాగా పనిచేస్తున్నాడు, ఆయన మా దగ్గర ఇక్కడే ఉంటే ఇంకా మంచిది అని చెప్పేస్తే అప్పుడు ఎస్ భానుకి డైరెక్ట్గా ఇక్కడికి పంపించాడు క్లయింట్ లొకేషన్లోకి. దాన్నే మనం ఏమంటాం? ఆఫర్ వచ్చింది, ఆన్ సైట్ ఆఫర్. ఆన్ సైట్ ఆఫర్ అంటే డైరెక్ట్గా ఇక్కడికి పంపించారు ఈయన్ని. ఇక్కడికి పంపించినప్పుడు భాను ఇక్కడే వర్క్ చేస్తూ ఉంటాడు. ఇక్కడికి వెళ్ళిపోయి డైరెక్ట్గా వాళ్ళ కంపెనీ తరపున వర్క్ చేస్తాడు. అదే ఆఫర్ అంటే. అరే యూఎస్ వెళ్ళాడు మా వాడు, యూఎస్ అక్కడికి వెళ్ళాడు అంటే ఇదే ఆఫర్, ఆన్ సైట్ ఆఫర్. ఇలాగ ఆన్ సైట్ ఆఫర్ వచ్చినప్పుడు మేనేజర్స్ కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళకి ఎవరైతే మంచిగా అనిపిస్తున్నారో వాళ్ళని కూడా పంపించే అవకాశం ఉంటుంది. తర్వాత మళ్ళీ వాళ్ళని కూడా మళ్ళీ తీసేసే అవకాశం కూడా ఉంటుంది, మళ్ళీ సబ్జెక్ట్ లేకపోతే. అంతే కదా, అట్లా కూడా ఉంటుంది. మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు ఇండియా. అక్కడి నుంచి మళ్ళీ తీసి పక్కన పడేస్తారు, అది వేరే విషయం. సబ్జెక్ట్ అయితే ఉండాలి. సరే. ఇప్పుడు యాక్చువల్గా ఇలా నడుస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ ఉన్న ఒక పర్సన్ ఎక్స్పర్ట్ ఉన్నాడు యూఎస్ఏ. ఈయన ఏం చేశాడంటే మంచిగా ఒక స్క్రిప్ట్ రాశాడు. స్క్రిప్ట్, మంచి స్క్రిప్ట్ రాశాడు. అంటే ఈయన స్క్రిప్ట్ రాయడంలో ఎక్స్పర్ట్ అనమాట. స్క్రిప్ట్ అంటే ఏంది? సమ్ లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఏ లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్? లైనెక్స్ కమాండ్సే. లైనెక్స్ కమాండ్స్ ఒక 10 కమాండ్స్ రాస్తే గ్రూప్ ఆఫ్ కమాండ్స్ని మనం స్క్రిప్ట్ అంటాం. దాన్నే మనం షెల్ స్క్రిప్ట్ అంటాం. దాన్నే మనం బ్యాష్ స్క్రిప్ట్ అంటాం. అంతే. లైనెక్స్లో ఉన్న కమాండ్స్ ఒక 10 రాస్తే గ్రూప్ ఆఫ్ కమాండ్స్ వీ కెన్ ఆల్సో కాల్డ్ ఎస్ స్క్రిప్ట్. అంతే. స్క్రిప్ట్ అంటే ఏం జరిగిద్ది? కొంత పని చేసి పెట్టిద్ది వెంటనే ఫాస్ట్గా. ఇది అనుకో, ఇప్పుడు సపోజ్ పని అంటే ఏంది? ఇప్పుడు సపోజ్ నేను ఆ, ఒక డాకర్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉంది, రైట్. ఈ డాకర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలా? ఓకే. డాకర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలంటే మనం ఖచ్చితంగా ఎస్ రూట్ యూజరో లేదా సూడో యూజర్ అయి ఉండాలి, రైట్ రైట్. అందుకోసం మనం ఏం చేస్తాం? ఫస్ట్ స్టెప్ అమ్మా, నువ్వు ఈ సిటీ యూజర్గా ఎంటర్ అవ్వాలా. ఓకే. తర్వాత ఎస్ సూడో -i అంటే రూట్ యూజర్గా స్విచ్ అవ్వు. స్విచ్ అయిన తర్వాత డాకర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయి. అసలు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ని మనం ఇన్స్టాల్ చేయాలంటే తప్పకుండా ఎం అనే టూల్ ఉపయోగిస్తాం. వైయుఎం 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 ఎం ఆర్ డిఎన్ఎఫ్. ఈ రెండు టూల్స్ నెంబర్ 1 టూల్స్. వీటిని ఉపయోగిస్తాం. వీటిని ఉపయోగించి డాకర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తాం.
డిఎన్ఎఫ్, అప్పుడు డాకర్, డాకర్ రాసి ఇన్స్టాలేషన్ రాస్తాం, అంతే అయిపోయింది. తీసి పడేస్తే డాకర్ ఇన్స్టాల్ అయితే డైరెక్ట్గా. అంటే ఇక్కడ మనం ప్రతిసారి ఒక సర్వర్లోకి ప్రవేశించి ఆ, ఈ కమాండ్స్ అన్ని ఒక 10 కమాండ్స్ని ఎగ్జిక్యూషన్ చేయాలి, మళ్ళీ ఇంకో సర్వర్లోకి వెళ్ళి ఒక 10 కమాండ్స్ని ఎగ్జిక్యూషన్ చేయాలి, మళ్ళీ ఇంకో సర్వర్లోకి వెళ్ళి 10 కమాండ్స్ని ఎగ్జిక్యూషన్ చేయాలి. ఈ బాధ లేకుండా డైరెక్ట్గా ఈ స్క్రిప్ట్ను నేను ఎగ్జిక్యూషన్ చేస్తా. స్క్రిప్ట్ అనేది ఎక్కడుంది? ఒక ఫైల్లో ఉందన్నమాట. ఫైల్ వన్లోనే స్క్రిప్ట్ ఉంది. ఈ స్క్రిప్ట్లో ఇట్లా రాసుకుంటా, ఒకటో లైన్ ఇట్లా రావాలి, రెండో లైన్ ఇలా జరగాలి, మూడో లైన్ ఏం జరగాలి తెలుసా? సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవ్వబడాలి. సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అంటే ఎం ఇన్స్టాల్ డాకర్ -y ఇన్స్టాల్ అవ్వాలి. ఓకే, ఇన్స్టాల్ అయిన తర్వాత నాలుగో స్టెప్ ఏం జరగాలి తెలుసా? డాకర్ని ఆ సర్వర్లో ఇన్స్టాల్ చెయ్యి. కానీ ఇన్స్టాల్ చేసిన తర్వాత డాకర్ అనే సాఫ్ట్వేర్ని ఉపయోగించుకోవాలంటే దాని సర్వీస్ రన్ చేయాలి. అదర్వైజ్ సర్వీస్ నడవకపోతే డాకర్ సాఫ్ట్వేర్ పనిచేయదు మనకి. అందుకోసం నాలుగో స్టెప్లో మళ్ళీ ఈ మాట రాయాలి, ఏమని? సర్వీస్, సర్వీస్ డాకర్ రీస్టార్ట్ ఆర్ స్టార్ట్, ఇట్లా ఈ మాటలు రాయాలి. ఇంతే. అంటే ఈ ఈ ఇది ఇది ప్రతిసారి ఇలా ఇలా 5 6 ఇట్లా నాకు తప్పుగా స్క్రిప్ట్ అంతా ఇక్కడ రాసుకుంటా ఈ ఫైల్లో. అది ఇదిగో ఈ వ్యక్తి రాశాడు, యూఎస్లో ఉన్న వ్యక్తి. ఇదంతా కూడా ఇలా ఉంది బాస్. ఇది స్క్రిప్ట్ యాక్చువల్గా. ఇప్పుడు యాక్చువల్గా ఈ స్క్రిప్ట్ని, అంటే స్క్రిప్ట్ ఇన్ ద సెన్స్ వాట్? ఎ గ్రూప్ ఆఫ్ లైనక్స్ కమాండ్స్ నథింగ్ బట్, స్క్రిప్ట్. ఆ లైనక్స్ కమాండ్స్నే మనం స్క్రిప్ట్ అని పిలుస్తాం. ఆ స్క్రిప్ట్నే లైనక్స్లో మనం షెల్ స్క్రిప్ట్ అంటాం. ఆ స్క్రిప్ట్నే మనం ఇంకో భాషలో బ్యాష్ స్క్రిప్ట్ అంటాం. బ్యాష్ బోర్న్ అగైన్ స్క్రిప్ట్, షెల్ స్క్రిప్ట్. ఇదే షెల్ స్క్రిప్ట్ అంటే. ఈ స్క్రిప్ట్ మొత్తం కూడా అర్థం చేసుకునే వ్యక్తి లైనక్స్ మాత్రమే. వేరే వాడు అర్థం చేసుకోలేడా? నథింగ్, నో బడీ కెన్ అండర్స్టాండ్ ది స్క్రిప్ట్ బికాస్ దిస్ డిఫాల్ట్ స్క్రిప్ట్ ఫర్ లైనక్స్, అంతే. ఇలా ఇలాగా మనం బ్యాష్ స్క్రిప్ట్ రాస్తాం. లైనక్స్ అర్థం చేసుకునే భాష బ్యాష్, అంతే. ఓకే, సింపుల్గా లైనక్స్ సింపుల్గా చెప్పాలంటే వెరీ వెరీ అంటే చాలా మెచ్యూర్డ్ పర్సన్ లైనక్స్ అంటే. అట్ సచ్ వే దాట్ దే డిజైన్. చాలా ఉంది దీనికి స్టోరీ, నేను ముందు ముందు చాలా విషయాలు చెప్తా. అయితే ఇక్కడ వీళ్ళు రాసిన ఎస్ ఈ స్క్రిప్ట్ అనే ఈ ఫైల్లో ఎస్ ఇప్పుడు యాక్చువల్గా నాకు కావాల్సింది ఈ స్క్రిప్ట్ నాకు కావాలి. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు ఇక్కడ యుఎస్లో ఉన్నాడు ఆయన. ఓకే, నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఇండియాలో ఉన్నావు. ఆహా, ఓకే. ఇండియాలో ఉన్న నువ్వు ఈ స్క్రిప్ట్ని ఎలా తెచ్చుకుంటావు? ఇండియాలో ఎక్కడున్నావు? నీ మిషన్ మీద మీ ఇంటి దగ్గర చెట్టు కింద కూర్చొని ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఇదిగో సర్వర్లోకి కనెక్ట్ అయ్యాడు భాను. ఇక్కడ వెయిటింగ్ భాను. ఇక్కడ ఈయనేంది స్క్రిప్ట్ మొత్తం రెడీ చేశాడు. టోటల్గా ఈ స్క్రిప్ట్ అంతా ఈ స్క్రిప్ట్ అంతా రెడీ చేశాడు. ఇదిగో ఇదే. అతను తన లైనక్స్ మిషన్లోకి వెళ్ళి ఈ స్క్రిప్ట్ అంతా రాసుకున్నాడు. ఈ స్క్రిప్ట్ మొత్తం రాసుకున్నాడు. ఇలాగా లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రాసుకున్నాడు. అక్కడ యూస్లో ఉంది అది. ఇక్కడేమో నువ్వు ఇండియాలో ఉన్నావు. ఎస్. ఇప్పుడు వెయిటింగ్ అనమాట. భాను ఈజ్ వెయిటింగ్ ఫర్ ద స్క్రిప్ట్. భాను వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడు భానుకి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఎవరు? వాళ్ళ టీమ్ లీడ్, ఎవరు? మేనేజర్. ఆ, ఈయన ఈయనకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. యుఎస్లో ఉన్న ఈ వ్యక్తికి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. వాళ్ళ టీమ్ మేనేజర్, టీమ్ లీడ్ ఏమని చెప్పాడు తెలియదు. అరే బాబు, ఆఫ్టర్ రైటింగ్ ద స్క్రిప్ట్ ప్లీజ్ పుష్ దిస్ స్క్రిప్ట్ ఇన్ టు దిస్ ప్లేస్ అన్నాడు. ఎక్కడ? ఇదిగో గిట్ హబ్. ఇది గిట్ హబ్ ఆర్ బిట్ బకెట్ ఆర్ గిట్ ల్యాబ్, ఇట్లా ఈ మాదిరిగా స్క్రిప్ట్ ఫైల్స్, సోర్స్ కోడ్ అన్ని దీంట్లో పడేసిపోయినాడు. అప్పుడు ఈ స్క్రిప్ట్ ఫైల్ని రాసిన తర్వాత ఈయన ఏం చేశాడు? ఎక్కడ రాశాడో తెలుసా? ఈ స్క్రిప్ట్ ఫైల్ని తన సర్వర్లో రాశాడు బాస్. అంతే, తన సర్వర్లో రాశాడు. ఈ స్క్రిప్ట్ని తన సర్వర్లో రాసుకున్నాడు. ఈ ఫైల్ స్క్రిప్ట్ ఫైల్ ఇది. ఈ స్క్రిప్ట్ ఫైల్ రాసుకొని డైరెక్ట్గా ఇలా 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 పుష్ చేశాడు. పుష్ చేసిన వెంటనే ఆ ఫైల్ వచ్చి ఇక్కడ పడింది. ఎక్కడ పడింది? స్క్రిప్ట్ ఫైల్. దిస్ ఇస్ ద సెంట్రలైజ్డ్ రిపాజిటరీ విచ్ వీఆర్ స్టోరింగ్ ఆల్ ద స్క్రిప్ట్ ఫైల్స్ అండ్ సోర్స్ కోడ్. ఏదైనా సరే జావా, పైథాన్, .NET అన్ని ఫైల్స్ దీంట్లో పడేయచ్చు. కోడ్ రాసావా, పడే దీంట్లో, అంతే సింపుల్. వేరే వ్యక్తి వచ్చి దీన్ని తీసుకెళ్ళిపోతాడు. అది నువ్వు ఎక్కడున్నా సరే నో ప్రాబ్లం.
సో ఫాస్ట్గా ఎస్ ఇక్కడ చూడండి ఎంత టైం ఇది. ఎస్ 10:44కి ఈయన స్క్రిప్ట్ రాసేసి 44కి ఇక్కడ పడేసాడు. 10:44కే ఇప్పుడు టీమ్ మేనేజర్ ఏం చెప్పాడు, బాబు బాను ద స్క్రిప్ట్ ఈజ్ అవైలబుల్ ఇన్ దిస్ గిట్ హబ్ రిపాజిటరీ. ఏంటిది రిపాజిటరీ అంటారు దీన్ని, గిట్ హబ్ రిపాజిటరీ, వేర్ వి స్టోర్ ఆల్ ద సోర్స్ కోడ్, వేర్ వి స్టోర్ ఆల్ ద లైక్ స్క్రిప్టింగ్ ఫైల్స్ ఆల్సో. రిపాజిటరీ అంటాం, REPOSITO రిపాజిటరీ. ఎస్ ఎస్, సెంట్రలైజ్డ్ రిపాజిటరీ. ప్రతి కంపెనీలో మనం దీన్ని మెయింటైన్ చేస్తారు. ఎస్, దీన్ని మెయింటైన్ చేయడానికి సపరేట్ అడ్మిన్స్ కూడా ఉంటారు. ఎందుకు అడ్మిన్ ఉండాలా? ఎందుకంటే ఎవడు పడితే వాడు దీంట్లోకి స్క్రిప్ట్ ఫైల్స్ కోడ్ పుష్ చేస్తానంటే కుదరదు, నోవే. ఎవరైనా కోడ్ పుష్ అంటే స్క్రిప్ట్ ఫైల్స్ పుష్ చేయాలన్నా కోడ్ పుష్ చేయాలన్నా వాళ్ళేంటి, ఎస్ సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ క్రెడెన్షియల్స్ కావాలి, యాక్సెస్ రైట్స్ ఇవ్వాలి. ఆ యాక్సెస్ రైట్స్ గిట్ హబ్ మేనేజ్ చేసే అడ్మిన్ ఇస్తాడు. అప్పుడు అడ్మిన్ యాక్సెస్ ఇచ్చిన తర్వాత ఆయన పుష్ చేయగలడు ఇక్కడ. ఆహా, మళ్ళీ ఇప్పుడు భానుకి ఏం చేయాలా, అర్జెంటుగా ఈ గిట్ హబ్ అడ్మిన్ మళ్ళీ యాక్సెస్ ఇవ్వాలి. భాను, దిస్ ఈజ్ యువర్ క్రెడెన్షియల్స్, ప్లీజ్ యూజ్ దిస్ వన్. అప్పుడు భాను తన లైనక్స్ మిషన్లోనే ఉండి, ఎస్ ఇదిగో ఈ ఫైల్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడికి ప్రవేశిస్తాడు. ఇక్కడ ప్రవేశించాలంటే ఇతనికి యాక్సెస్ ఇవ్వాలి. యాక్సెస్ గివెన్ బై గిట్ హబ్ అడ్మిన్. అడ్మిన్ ఎవరైతే ఉన్నాడో ఆయన ఇస్తాడు ఈయనకి. ఇచ్చిన తర్వాత ఆయన ఇక్కడికి ప్రవేశించి ఈ స్క్రిప్ట్ ఫైల్ ఉంది కదా దాన్ని ఇక్కడికి లాక్కోవాలి. లాక్కోవడం అంటే ఏంది, లాక్కోవడం. ఆ లాక్కోవడానికి ఈయన ఒక కమాండ్ రాస్తాడు ఇక్కడ, అమ్మా ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవా అని. ఎస్, ఎప్పుడైతే ఈ కమాండ్ రాశాడో అప్పుడు డైరెక్ట్గా స్క్రిప్ట్ ఫైల్ తన లైనక్స్ మిషన్లోకి వచ్చేస్తుంది. ఓకే, అది యాక్చువల్ స్టోరీ. అక్కడున్న ఈ ఫైలు ఎస్ 44కి అక్కడ ఆయన పుష్ చేస్తే 45కే అంటే 10:45 ఇక్కడ వచ్చి పడేస్తుంది ఆ ఫైల్. ఇక దాని మీద ఈ బాను ఎస్ ఎగ్జిక్యూషన్ చేయాలి ఇప్పుడు అర్జెంటుగా, ఎందుకంటే స్క్రిప్ట్ ఫైల్ కదా అది. స్క్రిప్ట్ ఫైల్ ప్రతి దాంట్లో ఎగ్జిక్యూషన్ చేస్తే డాకర్ సాఫ్ట్వేర్ అవి ఇవన్నీ ఇన్స్టాల్ అయిపోయి డాకర్ నడుస్తూ ఉంటుంది. ఇది అంతే అనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ప్రతిదానికి యాక్సెస్ ఉంటుంది, అంతేగాని ఏది దాన్ని పెడితే దాన్ని లాక్కోవడానికి నీకు అవకాశం ఇవ్వరు, నోవే. చాలా కండిషన్ ఉంటుంది. ఎస్ ఎస్. సో ఈ సబ్జెక్ట్ అంతా కూడా ఎక్కడ మనకు కవర్ అయ్యింది అంటే డెవాప్స్లో, ఇక్కడ కాదు, డెవాప్స్లో కవర్ అయ్యింది అదంతా. ఎస్ ఎస్, డెవాప్స్లో అద్భుతంగా ఇదంతా మొత్తం వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనకేం కావాలి అని అంటే మనకి ఈ స్క్రిప్ట్ ఫైల్ని ఎగ్జిక్యూషన్ చేసే సౌకర్యం కావాలా. ఓకే, భాను దగ్గర స్క్రిప్ట్ ఫైల్ ఉంది, రైట్ రైట్. మరి స్క్రిప్ట్ ఫైల్లో ఉన్న స్క్రిప్ట్ని ఎగ్జిక్యూషన్ చేయాలి ఇప్పుడు. ఎగ్జిక్యూషన్ చేస్తే ఆ వర్క్ జరిగిద్ది ఇది. కానీ ఈ స్క్రిప్ట్ ఫైల్ని ఎగ్జిక్యూషన్ చేయాలంటే దానికి పర్మిషన్ కావాలి కదా. ఎస్ ఎస్, పర్మిషన్. ఎస్ ఎస్, అంటే ఆ పర్మిషన్ అనేది ఏ పర్మిషన్ అది, ఎగ్జిక్యూటిబుల్ పర్మిషన్ కావాలా దేన్ని, ఫైల్స్ని. ఓకే ఓకే, ఇప్పుడు ఈ ఫైల్ని ఎగ్జిక్యూషన్ చేయాలా. ఫైల్ని ఎగ్జిక్యూషన్ చేయాలి, దానిలో స్క్రిప్ట్ ఉంది కాబట్టి స్క్రిప్ట్ ఫైల్ ఇది. ఓకే ఓకే, స్క్రిప్ట్ ఫైల్ని ఎగ్జిక్యూషన్ చేయడానికి ఎగ్జిక్యూషన్ పర్మిషన్ భాను అనే వ్యక్తికి కావాలి. ఓకే, నాట్ ఓన్లీ భాను, ఇంకో కొంతమంది ఉన్నారు, వాళ్ళకి కూడా కావాలి. వాళ్ళు వాళ్ళు తన మిషన్స్లోకి లాగిన్ అయ్యి వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు, అంటే మొత్తం అదర్స్. ఓకే ఓకే, ఇప్పుడు ఎగ్జిక్యూషన్ పర్మిషన్ అంటే ఇది యాక్చువల్గా. ఎప్పుడైనా వెన్ ఎవర్ వి వాంట్ టు ఎగ్జిక్యూట్ ఎనీ స్క్రిప్ట్ ఫైల్ ఇట్ రిక్వైర్స్ ఎ ఎగ్జిక్యూషన్ పర్మిషన్. అదర్వైజ్ నీకు ఎగ్జిక్యూషన్ చేసే స్థాయి నీకు ఉండదు. అప్పుడు నువ్వు అడుగుతావు మేనేజర్ ఐఎమ్ అనేబుల్ టు ఎగ్జిక్యూట్ ద స్క్రిప్ట్, ప్లీజ్ ప్రొవైడ్ మీ ఎగ్జిక్యూషన్ పర్మిషన్. అప్పుడు ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఇవ్వడానికి మరో వ్యక్తి పిక్చర్లోకి వస్తాడు. అదే ఇందాక నేను ఇచ్చినట్టు రీడ్ ఇచ్చాడు, ఓకే ఒక వ్యక్తి, రైట్ ఇచ్చాడు మరొక వ్యక్తి, ఇప్పుడు ఎగ్జిక్యూషన్ పర్మిషన్ కూడా అదే వ్యక్తి ఇస్తాడు. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కొంతమంది ఇట్లా పని చేస్తున్నారు లైనక్స్లోనే, కొంతమంది ఏమో ఇట్లా స్ట్రైట్ అవే పని చేస్తున్నారు. ఈ మాదిరిగా ఉంటుంది లైనక్స్లో వర్క్. ఎస్ ఎస్, అంటే కాబట్టి చాలా మంది అవసరమే. ఎస్ ఎస్, ఇప్పుడు యాక్చువల్గా ఒక వ్యక్తి ఏమో రీడు, రైట్, ఎగ్జిక్యూషన్. ఇప్పుడు ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఎలా ఇవ్వాలి ఒక స్క్రిప్ట్ ఫైల్కి, అది ఇప్పుడు మన స్టోరీ. ఈ వ్యక్తి ఇప్పుడు ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఇవ్వాలి అదర్స్కి, భాను ఎవరైతే వాళ్ళకి. ఎస్, ఇప్పుడు ఈ వ్యక్తి ఎగ్జిక్యూషన్ పర్మిషను అసలు లైనక్స్ని అడిగా, అమ్మా లైనక్స్ ఈ స్క్రిప్ట్ ఫైల్ ఉంది, ఈ స్క్రిప్ట్ ఫైల్కి ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఇవ్వాలా అన్నాడు. ఓకే, ఏం లేదు నాయన, ఎగ్జిక్యూషన్ పర్మిషన్ అంటే నీ భాషలో EXECTUIN, కానీ నా భాషలో ఎగ్జిక్యూషన్ నేను ఎలా రిఫర్ చేస్తానంటే ఎక్స్ అంటాను నేను, ఎక్స్ ఎక్స్.
ఓహోహో, ఎక్స్ అంటే ఎగ్జిక్యూషన్ పర్మిషన్ అని అర్థం. ఎస్ అంటే ఒక ఫైల్ వన్ ఉంది, ఆ ఫైల్ వన్ స్క్రిప్ట్ ఫైలు. ఇలాంటి స్క్రిప్ట్ ఫైల్కి మాత్రమే ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఇవ్వాలి అంతే. ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఇస్తే ఈ స్క్రిప్ట్ ఫైల్లో ఎగ్జిక్యూషన్ చేసుకోవడానికి అవతల వ్యక్తికి సౌకర్యం ఉంటుంది అంతే. అర్థం కాలేదు సార్. ఏం లేదమ్మా, స్క్రిప్ట్ ఫైల్ ఉంటుంది, స్క్రిప్ట్ రాసిన ఫైల్ ఉంటుంది కదా. చూడండి, ఇదంతా స్క్రిప్ట్ రాసిన ఫైల్. స్క్రిప్ట్, ఇదంతా స్క్రిప్ట్. అదే స్క్రిప్ట్ ఫైల్ అనుకోండి. ఎస్ ఎస్. ఈ ఫైల్ని ఏ వ్యక్తి అయినా సరే ఎగ్జిక్యూషన్ చేయాలి అంటే ఆ వ్యక్తికి ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఉండాలి అంతే. ఎగ్జిక్యూషన్ పర్మిషనే వాడు ఏమంటున్నాడు, లైన్ ఎక్స్ అంటే ఎక్స్ అంటున్నాడు. ఎక్స్ 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 మీన్స్ వాట్ ఎగ్జిక్యూషన్ అంతే. ఎక్స్ మీన్స్ వాట్ ఎగ్జిక్యూషన్ అంతే. ఎక్స్ మీన్స్ ఎగ్జిక్యూషన్. ఈ ఎగ్జిక్యూషన్ అనే పర్మిషన్ మనం ఇవ్వాలా. ఎవరికి ఇవ్వాలా? మన ఇష్టం. అదర్స్. ఏం సార్ అదర్స్ మొత్తం అంటే, అదర్స్ అంటే చాలా మంది వస్తారు కదా. అవును, చాలా మంది వస్తారు. ఒకే వ్యక్తికి ఇవ్వలేమా? ఇవ్వచ్చు, అది కూడా ఉంది సౌకర్యం. నెక్స్ట్ క్లాస్ వచ్చింది, ఇప్పుడు కాదు, నెక్స్ట్ క్లాస్ వచ్చింది. అందరికి ఇవ్వకపోయినా స్క్రిప్ట్ ఫైల్ ఎగ్జిక్యూషన్ సౌకర్యం ఒక్కొక్కరికి ఇవ్వచ్చు, అందరికి ఇవ్వచ్చు. నో ప్రాబ్లం. బట్ నేనేమంటున్నానంటే అసలు ఎగ్జిక్యూషన్ పర్మిషన్ అంటే ఏంది అనేది చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను. ఎగ్జిక్యూషన్ పర్మిషన్ అంటే ఇది. ఒక స్క్రిప్ట్ ఫైల్ ఉంటుంది, ఆ స్క్రిప్ట్ ఫైల్ని ఎగ్జిక్యూషన్ చేయాలి, ఆ సౌకర్యం నీకు ఇస్తారు. దాన్నే నేను ఎగ్జిక్యూషన్ పర్మిషన్ అంటున్నాను. దాన్నే లైనక్స్లో ఎక్స్ అంటున్నాడు వాడు. ఎస్ ఎస్. అది అంతే సింపుల్. సింపుల్గా చెప్పాలంటే ఎస్. అప్పుడు ఇక్కడ రాసుకోండి, ఇక్కడ రాసుకోండి. ఇక్కడ ఏం రాస్తారు? ఇఫ్ ఐ ప్రొవైడ్ ఎగ్జిక్యూషన్ పర్మిషన్ యాక్సెస్, ఎగ్జిక్యూషన్ యాక్సెస్ టు ద అదర్స్ ఆన్ స్క్రిప్ట్ ఫైల్ వన్, స్క్రిప్ట్ ఫైల్ వన్, దెన్ వాట్ హ్యాపెన్స్? ఇది క్వశ్చన్. అదే, అంతే అడిగేది. ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఇస్తే స్క్రిప్ట్ ఫైల్కి ఏం జరిగింది? ఎస్ ఎస్, వీ కెన్. ఇఫ్ ఐ ప్రొవైడ్ ఎగ్జిక్యూషన్ పర్మిషన్ టు ద అదర్స్ ఆన్ స్క్రిప్ట్ ఫైల్ వన్, వాట్ హ్యాపెన్స్? ఎస్, నో, అదర్స్ కెన్ ఎగ్జిక్యూట్ దిస్ స్క్రిప్ట్ ఫైల్. అంతే జరిగేది. అదర్స్ కెన్ ఎగ్జిక్యూట్ ది స్క్రిప్ట్ ఫైల్, ఇది జరిగేది అంతే. ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఇస్తే ఎగ్జిక్యూషన్ జరుగుతుంది అంతే సింపుల్గా. ఎస్, అది స్టోరీ అంతా. ఓకే. స్క్రిప్ట్ ఫైల్కి మాత్రమే ఎగ్జిక్యూషన్ ఇచ్చుకుంటే బెస్ట్ అనమాట. ఎందుకంటే ఎగ్జిక్యూషన్ చేసేది స్క్రిప్ట్ ఫైల్నే, వేరే ఫైల్స్ని ఎగ్జిక్యూషన్ జరగదు, జరగదు కూడా. ఏదైనా సరే గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఎస్. అలాగా మనకి చాలా ఫైల్స్ ఉంటాయి. బ్యాష్ స్క్రిప్ట్ అని, యామెల్ స్క్రిప్ట్ అని, జేసన్ అని చాలా ఉంటాయి. ఎస్ ఎస్. యాక్చువల్గా మనం ఏంటంటే యామెల్ స్క్రిప్ట్ వాడతాం. యామెల్ స్క్రిప్ట్ బాగుంటుంది. యామెల్ స్క్రిప్ట్ అనేది కూడా ఒక ఫైల్లోనే ఉంటుంది. యామెల్ స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ చేసిన సౌకర్యం మనం ఇస్తాం. యామెల్, వైఏఎంఎల్, యామెల్ స్క్రిప్ట్. ఓకే. యామెల్ స్క్రిప్ట్ మ్యాక్సిమం మీరు డాకర్, తర్వాత క్యూబర్నెటిస్ అంటే డెవాప్స్లో ఈ టూల్స్ నేర్చుకుంటే ఈ స్క్రిప్ట్ బాగా మీకు ఉపయోగపడుద్ది. యామెల్. ఎస్. తర్వాత ఇది యాన్సిబుల్. ఇట్లా టూల్స్ ఇవన్నీ యాన్సిబుల్ ఇట్లా. అదే కాకుండా మీరు ఆ, ఇంకా డిఫరెంట్గా మీరు వర్క్ చేయొచ్చు. నో ప్రాబ్లం. అప్పుడు చాలా బాగా ఈజీగా అర్థమవుతుంది మీకు స్క్రిప్ట్ అంటే ఏంది, స్క్రిప్ట్ ఫైల్స్ ఎలా. ఓకే. రైట్. ఇప్పుడు యాక్చువల్గా ఇది ఇలాగా ఉంది మనకి అంతే. అప్పుడు దీన్ని బట్టి మనం ఎగ్జిక్యూషన్ వీ కెన్ ఆల్సో రిఫర్డ్ యాజ్ అ ఎక్స్ అంతే. ఎగ్జిక్యూషన్ వీ కెన్ రిఫర్ యాజ్ ఎక్స్ అంతే. సో ఇప్పుడు చెప్పండి మీరు. సో ఒక ఫైల్ ఉంది, ఫైల్కి రీడ్ యాక్సెస్ ఇవ్వచ్చు, ఒక ఫైల్కి ఎస్ఎస్ రైట్ యాక్సెస్ ఇవ్వచ్చు అంతే. అదే స్క్రిప్ట్ ఫైల్కి ఎక్స్ యాక్సెస్ ఇవ్వచ్చు. ఎక్స్ ఇస్తే ఉపయోగం అంతే. రీడ్ రైట్ ఎక్స్ అంటే ఇది యాక్చువల్గా. ఇది వాడు మాట్లాడతాడు, ఈ మూడు గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. ఎక్స్ప్లెయిన్ రీడ్ రైట్ ఎక్స్ అని చెప్తాడు అంతే. ఇక మీరు ఇవన్నీ చెప్పేసేయాల.
రీడ్ అంటే ఇది, రైట్ అంటే ఇది, ఎక్స్ అంటే ఇది, అంత సింపుల్గా. ఓకే, ఇది ఫైల్ గురించి మనం. సార్ ఓకే, అసలు ఒక ఫైల్కి ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయో తెలుసుకోవటం ఎలా? హౌ షుడ్ ఐ నో? ఓకే, అదే మీరు జస్ట్ ఇదిగోండి, క్రియేట్ ఎ ఫైల్, క్రియేట్ ఎ ఫైల్, రైట్. ఒక ఫైల్ని తయారు చేయండి. దాని ఎస్ పర్మిషన్ చూసుకోవాలంటే ఏం లేదు, క్రియేట్ ఎ ఫైల్, ఫర్ ఎగ్జాంపుల్, ఎగ్జాంపుల్ ఫైల్ 1 తయారు చేశారు. ఓకే, ఆ, ఇప్పుడు ఈ ఫైల్ 1 పర్మిషన్ చూసుకోవాలంటే మీరు అదే కదా, ఏది, ls-l అంతే. అంతేనా? అంతే, ls-l రాసి మీకు ఏ పర్మిషన్ చూసుకోవాలనుకుంటున్నారు, ఫైల్ 1 అంతే రాయండి, ఎస్. అప్పుడు ఫైల్ 1కు సంబంధించిన పర్మిషన్స్ అన్నీ వస్తాయి. అది రీడ్ ఉందా, రైట్ ఉందా, ఎక్స్ ఉందా అనేది. ఓకే, ఇట్లా ఫైల్ 1కి సంబంధించి. లేదు లేదు, ఫైల్ 1 కాదు, ఫైల్ 2 కాదు, నా దగ్గర 100 ఫైల్స్ ఉన్నాయి, 100 ఫైల్స్కి సంబంధించిన పర్మిషన్స్ అన్నీ ఒకేసారి చూడాలా, అప్పుడు ls-l అంతే. ls-l రాస్తే 100 ఫైల్స్ డిస్ప్లే అవుతాయి, 100 ఫైల్స్ పర్మిషన్స్ వరుసగా కనపడతాయి. అది ఒక ఫైల్ చూడాలంటే ఇలా, 100 ఫైల్స్ చూడాలంటే ఇలా, అది మీకు తెలిసిందే ఆప్షన్, ఎస్, ls-l ఫైల్ 1, ఎస్, ఇది యాక్చువల్గా. ఈ మాదిరిగా మీరు పర్మిషన్స్ చెక్ చేసుకోవచ్చు. దేనికి? ఫైల్స్కి. పర్మిషన్స్ చెక్ చేసాం కరెక్టే కేకే సార్. పర్మిషన్ ఇవ్వాలంటే ఏం కమాండ్ ఉంది? ఎస్ ఎస్, పర్మిషన్ టు చెక్ ద పర్మిషన్, టు చెక్ ద పర్మిషన్ లైక్ దిస్. బట్ టు ప్రొవైడ్ పర్మిషన్, లైనక్స్ ఒక కమాండ్ ఇచ్చింది. పర్మిషన్ చెక్ చేయడానికి ఏమో ఈ మాదిరి, పర్మిషన్ ఇవ్వడానికి టు ప్రొవైడ్ అ పర్మిషన్. ఓకే ఓకే, టు ప్రొవైడ్ పర్మిషన్, ఎస్ ఎస్. పర్మిషన్లు ఇవ్వటానికి ఏ పర్మిషన్ అయినా ఇవ్వటానికి లైనక్స్లో మనం కమాండ్ వాడి ఇచ్చాడు. మరి ఆ కమాండ్ ఏంది? chmod. chmod, వెరీ 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 ఇంపార్టెంట్ కమాండ్. chmod, వాడు ఇచ్చిన కమాండ్ అది, అంతే. దాన్ని ఉపయోగించుకో. దీన్ని ఉపయోగించుకొని ఎలా రాయాలా చెప్తా, నేను అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. chmod కమాండ్ ఉపయోగించి వి సెట్ ద పర్మిషన్స్, వి ప్రొవైడ్ పర్మిషన్ టు ద ఫైల్స్ యాజ్ వెల్ యాజ్ ఫోల్డర్స్ ఆల్సో. ఇప్పుడు మనం ఫైల్స్ గురించే మాట్లాడుతున్నాం, ఓన్లీ ఫైల్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ఫైల్స్, వేరే దాని గురించి సబ్జెక్టే లేదు ఇక్కడ. ఓన్లీ ఫైల్స్, గుర్తుపెట్టుకోండి, ఓన్లీ ఫైల్స్ మాత్రమే. ఓకే, సో chmod రాసి మనం పర్మిషన్స్ ఇవ్వచ్చు. ఓకే ఓకే, అయితే మనకి వాడు ఏం చెప్పాడంటే, ఎవరు, లైనక్స్ వాడు సింపుల్గా ఇలా చెప్పాడు, అయ్యా బాబు, లైనక్స్ ఏం చెప్పాడంటే, ఏ కమాండ్ ఉపయోగిస్తావు? chmod. ఓకే, ఉపయోగించుకో, కానీ పర్మిషన్స్ ఎలా ఇవ్వాలి? chmod కమాండ్ తెలుసు, హౌ యూ అప్లై ద పర్మిషన్స్, హౌ యూ అసైన్ ద పర్మిషన్స్. chmod తెలిసినంత మాత్రాన chmod అని రాసి ఆ, chmod అని రాసి ఫైల్ 1 రాస్తే చాలు కదా, సరిపోదు కదా. మరి ఎలా చేయాలా? అది ఇక్కడ టాస్క్. chmod రాసి ఫైల్ 1 రాస్తే సరిపోదు, నో. మరి ఏం చేయాలా? ఎస్, అదే సింపుల్గా చెప్పాలంటే ఫ్రెండ్స్, ఇంకా చూడండి మీకు పర్మిషన్స్ మనం ఇంకొక విధంగా కూడా ఇవ్వచ్చు. ఇంకో విధంగా ఎట్లా తెలుసా? ఇది కూడా చూడండి, ఇక్కడ చూడండి. సో లెట్స్ సే దెర్ ఆర్ 5 పీపుల్, ఐదుగురు ఉన్నారు నా ప్రాజెక్ట్లో. ఐదుగురు పని చేస్తున్నారు. ఈయన పేరు ఏంది? గిరి. ఓకే, ఈయన పేరు ఏంది? ఎస్, చందు. ఈయన పేరు ఏంది? ఎస్, భాను. ఈయన పేరు సింపుల్గా ఎస్, మహేష్. ఇట్లా హరి. ఇట్లా పని చేస్తున్నారు. చేస్తున్నప్పుడు నేనేం చేశానంటే, నేను చాలా తెలివైనవాడిని. అరే, అందరికీ అలాంటి యాక్సెస్ ఇవ్వద్దు. ఏది? ఫైల్ 1 మీద, లేదా స్క్రిప్ట్ ఫైల్ మీద. ఇది స్క్రిప్ట్ ఫైల్ అవ్వచ్చు, ఫైల్ 1 అవ్వచ్చు. ఓకే, నేనేం చేస్తానంటే, అంటే స్క్రిప్ట్ని ఎగ్జిక్యూషన్ చేసే సౌకర్యం ఇదిగో, ఇదిగో ఇక్కడ వీళ్ళ ముగ్గురికే ఇస్తా. అంటే నేనేం చేస్తానంటే, వీళ్ళ ముగ్గురిని ఒక గ్రూప్గా తయారు చేస్తా. ఓకే, ఇక్కడ కూడా గ్రూప్, ఎస్ ఎస్, గ్రూప్ తయారు చేసి, అదే గ్రూప్ తయారు చేసి, ఆ గ్రూప్కి ఎస్, ఆ గ్రూప్కి ఎస్, ఆ గ్రూప్కి ఎక్స్ పర్మిషన్ ఇస్తా. గ్రూప్లో ఉన్న సభ్యులందరికీ ఎక్స్ పర్మిషన్ వస్తుంది. గ్రూప్లో ఉన్న అంటే నేనేం చేస్తున్నాను,
భాను, మహేష్ అనే వాళ్ళని ముగ్గురిని ఒక గ్రూప్ చేసి ఆ గ్రూప్లో ఉన్న వ్యక్తులకు మాత్రం ఎక్స్ ఇస్తా. అంటే ఇందాకేంది అందరికి ఇచ్చా, బట్ నో నో అందరొద్దు, ఒక గ్రూప్ తయారు చేద్దాం. లెట్స్ సే గ్రూప్ 1. ఆ గ్రూప్ తయారు చేసి ఆ గ్రూప్లోకి ఇదిగో ఈ భానుని యాడ్ చేసి, మహేష్ని యాడ్ చేసి, ఇదిగో హరికృష్ణని యాడ్ చేసి ఆ గ్రూప్ మెంబర్స్కి మాత్రమే ఎక్స్ పర్మిషన్ ఇవ్వాలా. దేని మీద? స్క్రిప్ట్ ఫైల్ 1 మీద. ఓ, ఎట్లా కూడా ఎస్ ఎస్. ఎక్కడ మనం ఏం చేస్తాం ఇప్పుడు? ఇందాక వరకు ఏం చేసాం? చూడండి ఇక్కడ, ఇఫ్ ఐ ప్రొవైడ్ ఎగ్జిక్యూషన్ యాక్సెస్ టు ద అదర్స్, కానీ అదర్స్ కాదు, ఇప్పుడు గ్రూప్ ఆర్ గ్రూప్ 1 అట్లా మనం మాట్లాడతాం అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఎస్, ఇక్కడ ఇంకో డైలాగ్ రాస్తాం. ఇఫ్ ఐ ప్రొవైడ్ ఎగ్జిక్యూషన్ యాక్సెస్ టు ద గ్రూప్స్ ఆర్ గ్రూప్ 1 అనుకోండి, గ్రూప్ 1కి ఇస్తే స్క్రిప్ట్ ఫైల్ మీద, అప్పుడు ఏం చేస్తారు? ఆ గ్రూప్ 1 పీపుల్ కెన్ ఎగ్జిక్యూట్ ది స్క్రిప్ట్ ఫైల్ 1. అంతే. ఇక్కడ రాసుకోండి ఏమైంది. అది గ్రూప్ 1 యూజర్స్. గ్రూప్ 1లో యూజర్స్ ఎవరు? వీళ్ళే, భాను, మహేష్, వీళ్ళు అట్లా. సో అంటే నేను గ్రూప్గా పర్మిషన్ ఇవ్వచ్చు, అదర్స్కి పర్మిషన్ ఇవ్వచ్చు. గ్రూప్గా కలిపి ఇవ్వచ్చు, అదర్స్కి ఇవ్వచ్చు. అదర్స్కి ఇస్తే ఏంది? అందరికి వస్తాయి. గ్రూప్గా ఇస్తే గ్రూప్లో వాళ్ళు మాత్రమే ఈ ఫైల్ని ఎగ్జిక్యూషన్ చేసుకోగలరు. ఓహోహో, అట్లా. ఎస్ ఎస్, అంటే అదర్స్కి ఇవ్వను, నేను గ్రూప్కి ఇస్తా. ఇప్పుడు సపోజు నేనున్నాను, నేను ఇదిగో 1, 2, 3, 4, 5, 5 మంది ఉన్నారు అనుకోండి. నేనేం చేస్తాను? ఎస్ ఎస్, వీళ్ళందరూ యూజరే. ఈయన యూజర్ నెంబర్ 1, యూజర్ నెంబర్ 2, యూజర్ నెంబర్ 3, లైక్ దిస్. సో భాను యూజర్, మహేష్ యూజర్, చందు యూజర్. యూజర్స్ మొత్తాన్ని నేను ఫస్టే గ్రూప్ తయారు చేసుకోవాలి, అది మీకు తెలుసు. గ్రూప్ తయారు చేసుకోవాలా. గ్రూప్ 2, ఎస్, తయారు చేసుకొని ఈ గ్రూప్లో ఈ మెంబర్స్ అందరిని యాడ్ చేసుకుంటా. అంతే, గ్రూప్ 2లో ఈ మెంబర్స్ అందరిని యాడ్ చేసుకొని ఆ గ్రూప్ 2కి ఎస్ నేను రైట్ పర్మిషన్ ఇస్తా. రైట్, రీడ్, రైట్, రీడ్ అండ్ రైట్ ఇచ్చేస్తా. ఓకే, రీడ్ అండ్ రైట్ ఇవ్వటం వల్ల ఏమైంది? ఈ గ్రూప్ 2లో ఉన్న సభ్యులందరూ ఎవరైతే భాను, మహేష్, చందు ఉన్నాడో దేని మీద? ఫైల్ 1 మీద. ఓకే ఓకే, అప్పుడు ఫైల్ 1 మీద రీడ్ రైట్ ఇవ్వటం వల్ల ఈ భాను, చందు వీళ్ళందరూ ఫైల్ 1లో డేటా ఇన్సర్ట్ చేయగలరు, డేటాని డిలీట్ చేయగలరు. ఇన్సర్ట్ పాసిబుల్, డిలీట్ పాసిబుల్, అండ్ అపెండ్ పాసిబుల్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అప్డేట్ పాసిబుల్, అప్డేట్ కూడా పాసిబుల్ అవుతుంది. ఇది ఎట్లా ఇస్తా? ఇంకొకళ్ళకి ఏం చేస్తాను? ఇక్కడ ఇంక వీతున్నాడు గిరి, ఈయన పేరు హరి, వీళ్ళు ఉన్నారు. వీళ్ళకి ఏం చేస్తా? యా యా, ఓకే, వీళ్ళని మరో గ్రూప్ చేస్తా, గ్రూప్ 3. ఈ గ్రూప్ 3గా చేసి వీళ్ళకి ఏమి ఇస్తానంటే రీడే ఇస్తా. రీడ్ ఓన్లీ దేని మీద? ఫైల్ 1 మీద. ఓకే ఓకే, అంటే ఈ మాదిరిగా మనం పర్మిషన్స్ ఇవ్వచ్చు. గ్రూపులుగా చేసి పర్మిషన్స్ ఇవ్వచ్చు, లేదా సరాసరి అదర్స్ మొత్తానికి పర్మిషన్. అదర్స్ మొత్తానికి ఇస్తే అందరికీ యాక్సెస్ వస్తుంది. కానీ నేను అట్లా కాదు, ఈ గ్రూప్కి ఏమో రీడ్ ఇస్తా, ఈ గ్రూప్ 2కి ఏమో రీడ్ రైట్ మొత్తం ఇచ్చేస్తా. బికాస్ ద పీపుల్ ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ పీపుల్, ఎక్స్పర్టైజ్ స్కిల్స్ ఉన్న పీపుల్ వీళ్ళు అనుకుంటే. ఫర్ ఎగ్జాంపుల్, అంటే వాళ్ళకి ఆ టాస్క్ ఇవ్వాలి అనుకుంటే కొంతమందికి ఇలాగిస్తా, కొంతమంది అలాగిస్తా. ఇందాక నేను చెప్పాను కదా, గ్రూప్ 1కి ఏమైనా ఇచ్చాను? స్క్రిప్ట్ ఫైల్ని ఎగ్జిక్యూషన్ చేసే సౌకర్యం ఇచ్చా. దిస్ ఇస్ గ్రూప్ 1 పీపుల్. గ్రూప్ 1కి ఏమో స్క్రిప్ట్ ఫైల్ని ఎగ్జిక్యూషన్ చేసే సౌకర్యం ఇచ్చాను. గ్రూప్ 2కి ఏమో ఎస్, ఇది రీడ్ రైట్ ఇచ్చాను. అసలు గ్రూప్ 3కి ఏమో ఓన్లీ రీడ్ ఇచ్చా. నా ఇష్టం అది. సచ్ వే దాట్ ఐ కెన్ వర్క్ ఫర్ దిస్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. అంతే. ఎస్, ఐఎమ్ లైనక్స్ గై. అంతే, నేను లైనక్స్ వచ్చిన పర్సన్గా ఇలాంటి వర్క్ అంతా చేస్తూ ఉంటా. కొంతమంది ఏమో యాక్సెస్ ఇచ్చేది ఒకళ్ళు, ఇచ్చిన యాక్సెస్ తీసుకొని పనిచేసేది మరొకళ్ళు. అది ఇక్కడ స్టోరీ. యాక్సెస్ ఇచ్చేది ఒక వ్యక్తి, ఇచ్చిన యాక్సెస్ తీసుకొని పనిచేసేది మరొక వ్యక్తి. అంతే కదా. కొంతమంది ఏం చేస్తారు? యాజ్ సూన్ యాజ్ యూ జాయిన్ ఎనీ ఆర్గనైజేషన్ నిన్ను ఒక యూజర్గా తయారు చేస్తారు. యూజర్ క్రియేషన్, యూజర్ పాస్వర్డ్, యూజర్ లాగిన్ యాక్సెస్. ఓహో, యూజర్ తయారు చేయటం, యూజర్లకు పాస్వర్డ్ ఇవ్వటం, యూజర్ లాగిన్ అయ్యే విధంగా వాళ్ళకి అవకాశం ఇవ్వటం. దిస్ ఈజ్ 1 కైండ్ ఆఫ్ టాస్క్. ఇతను ఈ పని మీద చేస్తా ఉంటాడు, ఇదే పని ఇతను.
ఇక అంతే కదా. ఒక ప్రాజెక్ట్ కాదు, కొన్ని వందల ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఎస్, కొన్ని వందల టాస్క్లు ఉంటాయి. మనకి ఏ టాస్క్ ఎప్పుడు ఇస్తాడో తెలియదు. మనకి యూజర్ని తయారు చేయి, పాస్వర్డ్ ఇచ్చేసేయి, తర్వాత ఎస్ సింపుల్గా లాగిన్ యాక్సెస్ ప్రొవైడ్ చేయి యూజర్స్కి, ఇలాగా. అర్థమైందా? ఈ కొంతమందికి ఏం చేస్తాడు, అట్లా కాదమ్మా, నీ డ్యూటీ ఏం లేదు, యూజర్స్ ముగ్గురు ఉన్నారు, వాళ్ళందరినీ ఒక గ్రూప్ తయారు చేసి ఆ గ్రూప్లో పడేసాయి, నీ టాస్క్ అదే. ఆహా, గ్రూప్ 1 తయారు చేయటం. ఆహా, హౌ టు క్రియేట్ ఏ గ్రూప్, ఆ గ్రూప్ని తయారు చేయి. హౌ టు యాడ్ ఎ మెంబర్స్ ఇన్ టు దిస్ గ్రూప్, మెంబర్స్ని యాడ్ చేయి. ఫస్ట్ ఏమో గ్రూప్ తయారు చేయి, గ్రూప్ 1 అని. రెండేమో ఈ గ్రూప్లో మొత్తం మెంబర్స్ అన్ని యాడ్ చేయి. 3 మెంబర్స్ ఉన్నారుగా, 3 మెంబర్స్ని యాడ్ చేయి. అయిపోయింది, నీ టాస్క్ ఇదే. మళ్ళీ ఇక్కడికి వస్తా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈయనకి ఇస్తా. అప్పుడు అయ్యా బాబు, గ్రూప్ 1లో ఉన్న సభ్యులకి, గ్రూప్ 1లో ఉన్న సభ్యులకి, ఆ, ఇదిగో ఇక్కడ స్క్రిప్ట్ ఫైల్ ఉంది నాయన, ఆ స్క్రిప్ట్ ఫైల్ మీద ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఇవ్వంట, ఎక్స్ పర్మిషన్ ఇవ్వు. దిస్ ఇస్ వన్ మోర్ టాస్క్. ఓకే ఓకే, అంటే ఈ మాదిరిగా మనం పని చేస్తూనే ఉంటాం. సింపుల్గా స్క్రిప్ట్ ఫైల్ మీద గ్రూప్ 1కి యాక్సెస్ ఇవ్వాలా, ఆ స్క్రిప్ట్ ఫైల్ మీద గ్రూప్ 1కి యాక్సెస్ ఇవ్వాలంటే అప్పుడు నాకు కమాండ్స్ తెలియాలి. ఎస్, ఆ కమాండే chmod. chmod అనే కమాండ్ రాసుకొని ఎస్ గ్రూప్కి ముందుకెళ్ళాలి. సో ఇది ఈ విధంగా మనం అసలు ఎలాగ పర్మిషన్స్ అసైన్ చేయాలా, అదర్స్కి ఎట్లా, గ్రూప్స్కి ఎట్లా అనేది మనం తెలుసుకోవాలి ఫస్ట్. ఓకే ఓకే. సో అలాగా, ఇది గ్రూప్స్ అనేది కాన్సెప్ట్ ఉంది. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, పర్మిషన్స్ అనేది అదర్స్కి ఇస్తావా, పర్మిషన్స్ అనేది గ్రూప్కి ఇస్తావా, ఎట్లా చెప్పు అంటది అది లైనెక్స్. అదర్స్ ఉన్నారు, గ్రూప్స్ ఉన్నారు. ఓకే ఓకే. ఇంకా నేను ఎస్ సింపుల్గా ఇందాక ఒక విషయం చెప్పా, ఏమని, రూట్ ఉన్నాడు, తర్వాత ఈసీటీ యూజర్ ఉన్నాడు, తర్వాత భాను ఉన్నాడు, వీళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు ఈసీటీ యూజర్ లాగిన్ అయిపోయాడు, ఈయన లాగిన్ అయ్యాడు, అందరు లాగిన్ అయిపోయాడు. ఎస్ ఎస్, అందరు లాగిన్ అయిన తర్వాత రూట్ యూజర్ క్రియేటెడ్ సమ్ ఫైల్స్, కొన్ని ఫైల్స్ తయారు చేశాడు. ఫైల్ 1 అనుకోండి, ఫైల్ 1 తయారు చేశాడు. ఓకే. సో ఆ తర్వాత ఈసీటీ యూజర్ అనే వ్యక్తి లాగిన్ అయ్యాడు. లాగిన్ అయిన తర్వాత ఆయన ఫైల్ 2 తయారు చేశాడు. ఈసీ2 యూజర్ కాకుండా భాను లాగిన్ అయ్యాడు, ఆయన ఫైల్ 3 తయారు చేశాడు. నేను ఇప్పుడు వీళ్ళని అందరిని ఏమని పిలుస్తారంటే ఓనర్ అని పిలవాలా. సో రూట్ యూజర్ని ఏమని పిలుస్తా, ఓనర్. ఎవరికి, ఈ ఫైల్ 1కి ఓనర్ ఆయనే. ఈసీ యూజర్ని ఏమని పిలుస్తా, ఓనర్. దీనికి ఏమని ఫైల్ 2కి ఓనర్ ఎవడు, ఈసీ యూజరే. అట్లా. సో భాను అనే వ్యక్తిని నేనేమని పిలుస్తా, ఓనర్ అని పిలుస్తా. ఎవరికి, ఫైల్ 3కి. అంతే, ఇక నుంచి ఇది. అట్లా ఓనర్స్కి కూడా పర్మిషన్స్ ఉంటాయి. రైట్ రైట్. ఓనర్స్కి ఎస్, మనం వీళ్ళకి పూర్తి స్థాయిలో పర్మిషన్స్ ఉంటాయి ఓనర్స్కి. ఓనర్ కదా, ఓనర్ అంటే ఓనర్స్ లెవెల్స్లో కూడా పర్మిషన్స్ ఉంటాయి. ఇప్పుడు దాకా మనం ఏం చూసాం, అదర్స్ చూసాం, తర్వాత గ్రూప్స్ చూసాం. బట్ ఇప్పటికి మనం ఏంటంటే ఓనర్స్ కూడా ఉన్నాయి. ఓనర్స్, ఆ ఓనర్స్నే, ఎస్ ఎస్, ఆ ఓనర్స్నే పర్మిషన్స్ ఏమేమి ఉన్నాయో తెలుసుకోవచ్చు. అంటే ఓనర్స్కి ఏం పర్మిషన్ ఉన్నాయి, గ్రూప్స్కి ఏం పర్మిషన్ ఉన్నాయి, అదర్స్కి ఏం పర్మిషన్ ఉన్నాయి అనేది తెలుసుకోవచ్చు. ఆ తెలుసుకోవడానికే ఉపయోగించే కమాండే ls-l. నువ్వు ls-l కొట్టేసి ఎస్ ప్రెస్ ఎంటర్ బటన్ కొడితే ఆ ఫైల్ 1 మీద ఓనర్స్కి ఏం పర్మిషన్ ఉన్నాయి, గ్రూప్స్కి ఏం పర్మిషన్ ఉన్నాయి, అదర్స్కి ఏం పర్మిషన్ ఉన్నాయి తెలిసింది నీకు. అదే ఇది, ఈ టాస్క్ ఇలా ఈ మాదిరి వస్తుంది నీకు. ఏమని వస్తుంది, ఇట్లా. నువ్వు ఎప్పుడైనా సరే ఫైల్ 1, లెట్స్ ఏ టచ్ అందే, టచ్ ఫైల్ 1 అని కొట్టి ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టు. ప్రెస్ ఎంటర్. ఎంటర్ బటన్ కొట్టిన వెంటనే అసలు ఈ ఫైల్కి ఆటోమేటిక్గా పర్మిషన్స్ వచ్చేస్తాయి, డిఫాల్ట్ యాక్సెస్ వస్తుంది. ఎవరిస్తారు అది, లైనెక్స్ ఇస్తుంది. డిఫాల్ట్ యాక్సెస్ గివెన్ బై లైనెక్స్. ఎలా ఇస్తుంది లైనెక్స్, ఇదిగో ఓనర్స్కి ఇలాంటి పర్మిషన్ ఇచ్చాను అని ఇస్తుంది, గ్రూప్స్కి ఇలాంటి పర్మిషన్ ఇచ్చాను చెక్ చేసుకో, అదర్స్కి ఇలాంటి పర్మిషన్ ఇచ్చాను చెక్ చేసుకో. అంటే దీస్ ఆర్ ఆల్ డిఫాల్ట్ పర్మిషన్స్ విచ్ వాస్ గివెన్ బై లైనెక్స్, మన కాదు. మనకు తెలియకుండానే డిఫాల్ట్ పర్మిషన్స్ లైనెక్స్ ఇస్తుంది డైరెక్ట్గా.
ఎవరికి? ఓనర్స్కి ఇస్తుంది, గ్రూప్స్కి ఇస్తుంది, అదర్స్కి ఇస్తుంది. ఓకే, అది ఎలాగిస్తుంది? ఇది ఈ మాదిరిగా. ఎస్, ఈ మాదిరిగా రీడ్ రైట్ హైఫన్, రీడ్ హైఫన్ హైఫన్, రీడ్ హైఫన్ హైఫన్, ఈ మాదిరిగా అనుకో. ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఇక్కడ ఏమి ఇచ్చింది సార్? లైనెక్స్ అనేది ఈ ఫైల్ వన్కి, లైనెక్స్ అనేది ఫైల్ వన్కి ఏమి ఇచ్చింది తెలుసా బాబు నాయన? ఈ ఫైల్ వన్కి అదర్స్కి రీడ్ పర్మిషన్ ఇచ్చా అంతే. రైట్ టు ఎగ్జిక్యూషన్ లేదా? లేదు. ఇది లేదు. హైఫన్ ఉందంటే లేదు అని అర్థం. హైఫన్ ఉందంటే ఏం పర్మిషన్ లేదు, రైట్ లేదు, ఎక్స్ లేదు అని అర్థం. ఇక్కడ ఏమి ఇచ్చాం? గ్రూప్స్కి రీడ్ ఇచ్చా. హైఫన్ ఉందంటే నో పర్మిషన్, అంటే జీరో పర్మిషన్ అని అర్థం. ఓనర్స్కి ఏమి ఇచ్చాను? రీడ్ ఇచ్చా. రైట్, రీడు రైట్. ఎగ్జిక్యూషన్ లేదా? లేదు. ఇది ఇవ్వాల. కావాలంటే పెంచేసుకో. ఎస్ ఎస్. ఎలా పెంచాలా? ఓనర్కి ఎలా పర్మిషన్ ఎక్స్ ఇవ్వాలా, గ్రూప్స్కి ఎలా పర్మిషన్ ఎక్స్ ఇవ్వాలా, అదర్స్కి ఎలా పర్మిషన్ ఎక్స్ ఇవ్వాలా, అది మనం చూస్తాం ఇప్పుడు. అంటే నువ్వు టచ్ ఫైల్ వన్ అని క్రియేషన్ చేసిన వెంటనే, ఎస్, ఆ ఫైల్ వన్లోకి వెళ్ళి నువ్వు కానీ చూస్తే, అంటే ఎల్ఎస్ఐఫన్ ఎల్ కొట్టు, ఏమొద్దు, ఎల్ఎస్ఐఫన్ ఎల్ కొడితే ఈ మాదిరిగా నీకు రిజల్ట్ కనపడుద్ది. ఓనర్కి ఇది, గ్రూప్స్కి ఇది, అదర్స్కి ఇది. దీన్ని బ్రేక్ చేసుకొని మనం పర్మిషన్ ఇస్తాం. ఎస్, అదే రీడ్ ఎవరికి, రైట్ ఎవరికి, ఎక్స్ ఎవరికి మనం పర్మిషన్ ఇస్తూ ఉంటాం అంతే. డిఫాల్ట్ పర్మిషన్ బ్రేక్ చేస్తాం అంతే. మన ఇష్టం వచ్చిన పర్మిషన్లు ఇస్తాం. దేనికి? ఫైల్ వన్కి. ఎవరికి? అది అదర్స్కి అయితే అదర్స్కి ఇస్తాం, గ్రూప్స్కి అయితే గ్రూప్స్కి ఇస్తాం, ఓనర్స్కి అయితే ఓనర్స్కి ఇస్తాం. మన ఇష్టం వచ్చిన పర్మిషన్ సెట్ చేయొచ్చు లైనెక్స్లో. అదే. సో ఇదిగోండి, అంటే జస్ట్, ఓకే, జస్ట్ ఒక 5 మినిట్స్లో ఫినిష్ చేస్తాను. జస్ట్ 5 మినిట్స్ కాన్సన్ట్రేట్ చేయండి. ఏం లేదు, నథింగ్, అయిపోయింది. జస్ట్ అని మీకు ఒక ఫైల్ తయారు చేసి ఫైల్ పర్మిషన్ చెక్ చేసి చూపిస్తాను అంతే. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? అర్థమవుతుందా? Yes, sir. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లాస్ యాక్చువల్గా. ఓకే, సరే మనం, ఓకే, సరే ఓ పని చేద్దాం మనం. రేపు చూద్దాం. ఓకే, ఎంఎఫ్ఏ కోడ్ ప్రాబ్లం ఉంది. సరే, నేను నెక్స్ట్ క్లాస్లో చూపిస్తాను. జస్ట్ మీకు అండర్స్టాండ్ అయ్యింది. దేని ప్రకారం మీరు కొంచెం ఒకసారి చూడండి మళ్ళీ. నేను మళ్ళీ, ఎస్, నెక్స్ట్ క్లాస్లో అసలు యాక్చువల్గా పర్మిషన్స్ ఎలా ఇవ్వాలి మళ్ళీ నేను చెప్తున్నా. నేను మాట్లాడినదంతా కూడా, ఎస్, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఫైల్స్కి మాత్రమే. ఓన్లీ నేను ఫైల్స్ గురించే మాట్లాడా, ఫోల్డర్స్ గురించి మాత్రం మాట్లాడాల. ఎస్ ఎస్, ఫోల్డర్స్ వేరే కథ, వేరే కాన్సెప్ట్ అది. ఎస్, అంటే కేకే సార్, ఫైల్స్కి అంటే ఏంది? మీరు రైట్, సార్ రీడ్ రైట్ ఎక్స్ ఉంది. ఫోల్డర్స్కి ఏమైనా డిఫరెంట్గా ఉంటాయా ఏంది? ఏమి ఉండవు. ఎక్కడ కూడా రీడ్ రైట్ ఎక్సే, కానీ అవి డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ మాదిరిగా నేను చెప్పినట్టుగా ఇట్లా ఉండవు, అవి డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి వాటి గురించి నేను మళ్ళీ క్లాస్లో డిస్కషన్ చేసి, అసలు ఒక ఫైల్కి రీడ్ ఎట్లా ఇవ్వాలి, ఒక ఫైల్కి రైట్ ఎట్లా ఇవ్వాలి, అసలు ఒక ఫోల్డర్కి రీడ్ ఎట్లా ఇవ్వాలి, ఒక ఫోల్డర్కి రైట్ ఎట్లా ఇవ్వాలి, ఇవన్నీ చక్కగా మనం అర్థం చేసుకుంటాం. ఎస్, కంప్లీట్గా పిక్చర్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు వరకు మీ షేడ్ ఏంది, మీ యాంగిల్ ఏంటంటే ఓన్లీ ఫైల్సే.
ఫైల్స్ గురించి మాత్రమే మీ థాట్, మీ థింకింగ్ ఉండాలి. బట్ ఫోల్డర్స్ గురించి నో వే, ఇది ఇప్పుడు కాదు. ఇది ఇది వస్తేనే ఇది వస్తుంది, అర్థమైంది. అదర్వైజ్ ఇది అర్థం కాదు ముందు. ఓకే, ఓన్లీ ఫైల్స్, ఫైల్స్కి ఎలాంటి యాక్సెస్ ఉంటుంది, ఎలా ఇవ్వాలి ఏంటి మొత్తం క్లాసులో అయిపోద్ది. ఓకే, ఎస్ ఫ్రెండ్స్. ఓకే, చూద్దాం రేపు మనం హ్యాండ్స్ ఆన్ చూద్దాం. హ్యాండ్స్ ఆన్ చూస్తే మీకు చక్కగా అర్థమైంది. ఓకేనా? ఎస్ ఫ్రెండ్స్.